మీరందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఆ ఫలితాలు మా సహచర సభ్యులందరితో కలిసి ఇప్పుడు తెలియజేస్తున్నాం. దయచేసి అందరూ మా వైపే చూడండి. దయచేసి అందరూ ఒకవైపే చూడండి. 21 మంది ప్రతిపాదించారు. 21 మంది కూడా పొలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, సామాన్య కార్యకర్తలు కూడా ఉన్నారు. అందరూ కూడా ఒకే ఒక్క పేరు వాళ్ళు చెప్పింది, అదే మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా 2 సంవత్సరాలు ఉంటారు ఈ పదవిలో. లేకపోతే మరోసారి ఎన్నిక. సార్ అందరూ ఆగాలి సార్, ప్లీజ్. ఎవరు అభినందనలు చెప్పదు సార్. కమిటీ వాళ్ళు వచ్చి ప్లీజ్ ఆగాలి సార్. సార్ ప్లీజ్. కమిటీ వాళ్ళు వచ్చి బుకే ఇచ్చి ధ్రువపత్రం ఇచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది. తర్వాత మీరు అభినందనలు చెప్పాలని తెలియజేస్తూ కమిటీ మొత్తం అధ్యక్షుల వారి దగ్గరకు వస్తాం, ధ్రువపత్రం ఇస్తాం, వారిని సత్కరిస్తాం. తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది. 1 నిమిషం తర్వాత పూర్తిగా వారు నూతన అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైనట్టు లెక్క. థ్యాంక్ యూ. Let first committee members, sir. దయచేసి అన్న పక్క వచ్చేయండి అన్న. అధ్యక్షులు వారు ఎక్కడికి వస్తారు? ఉండండి సార్, ఒక్క నిమిషం. ఫైల్ ఏదే? ఆ ఫైల్ ఏది? నేను ఇచ్చిన ఫైల్ ఏదే? అన్న మీరు ఓకే. హలో, దయచేసి ఇప్పుడు జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఎంపికైన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాడు సభా వేదిక నుంచి ప్రమాణం చేస్తారు. నారా చంద్రబాబు నాయుడు అను నేను తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షునిగా రాగద్వేషాలకు తావు లేకుండా కుల మత ప్రాంతాలకు అతీతంగా నాకు అప్పగించబడిన విధులను మనస వాచ కర్మేణ సమర్థవంతంగా నిర్వహిస్తానని దేవుని సాక్షిగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభ్యున్నతికి మనోభావాలకు అనుగుణంగా వారి అభీష్టం మేరకు శాయశక్తుల కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను పెంచడానికి నాపై మీరు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ పతాక దేశం నలుమూలల రెపరెపలాడేటట్లుగా
రెపరెపలాడేటట్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తానని కృషి చేస్తానని విజ్ఞానవంతమైన ఆదర్శవంతమైన సుసంపన్నమైన సమాజ స్థాపనకు ఆర్థిక అసమానతలు తొలగించి రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా జీవితంలో ఇదొక మరపురాని రోజు సార్. ఏమి సాధించావంటే నారా చంద్రబాబు నాయుడు గారిని జాతీయ అధ్యక్షుడిగా మహానాడు సభలో ఎంపిక చేసి ప్రమాణం చేయించానని గొప్పగా చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చారు సార్. శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కూర్చో